దేవుని యందు ప్రియమైన వారులారా, ప్రభు యొక్క మహాకృప కనికరమును తలచుకుంటూ మరొక ఉదయకాల సమయంలోనికి మనము ప్రవేశించగలుగునట్లుగా దేవుడు దయచేసిన ఈ కృప కనికరమును బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ మనము ఈ ఉదయకాల సమయమున జరుగుతూ ఉన్న మార్నింగ్ మన్నా కార్యక్రమమును మనము ప్రారంభించుకుందాము. ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క సహాయతను కోరుకుందామండి. మా పరిశుద్ధపు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీతి కలిగిన ప్రభువా, సత్యమై ఉన్న దేవా, కనికర సంపూర్ణుడా, మాకు జీవమునిచ్చిన మా జీవాధిపతి, ఈ నూతనమైన దినములోనికి మీరు మమ్మలను ప్రవేశించిన విధానమును తలుచుకుంటూ మిమ్మలను మేము స్తుతిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాము. ప్రభువా, మీ అద్భుతమైన ప్రేమ మేడల కనపరిచి మమ్మలను మీ సంఘములో సమూహములో జోడించారు. ఆత్మీయమైన తలంపులతో మా యొక్క అంతరంగమును నింపిన విధానమును తలుచుకుంటూ మీకే మా స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాల పాటు ప్రభువా, ఉదయకాల సమయమున ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా విస్తరింపబడుతూ ఉన్న వెదజల్లుతూ ఉన్న వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. వాక్య లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడండి, దర్శించండి. మీ నామముకు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని కోరుకుంటూ లోకరక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము, పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి నూతన నిబంధన ఫిలిప్పీలకు రాసిన పత్రిక నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుందాము. ఫిలిప్పీలకు పౌలు పత్రిక రాయొచ్చు వారి యొక్క విశ్వాసమును గురించి కొన్ని ఆత్మీయమైన తలంపులను తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసములో ఉండి ఉన్నారు. మీరు క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వారుగా ఉన్నారు. ఆయన రక్తము చేత మీరు విమోచింపబడిన జనాంగముగా ఉండి ఉన్నారు. ఆయన మిమ్మలను విమోచించుకోవటానికి, విడుదల దయచేయటానికి ఆ యేసుక్రీస్తు ప్రభు అనేకమైన ఉన్నతమైన కార్యములు ఆ శిలువలో కనపరిచి ఉన్నారు. అటువంటి ఉన్నతమైన కార్యములు మీరు నిత్యము స్మరణ తెచ్చుకుంటూ మీకు కలిగిన విశ్వాసములో దినదినము ఎదగాలి అని వారికి మరొకసారి గుర్తు చేయించు ఉన్నారు. వారు అప్పటికీ పౌలు తెలిపేపాటికి వారు విశ్వాసంలో స్థిరులుగానే ఉండి ఉన్నారు అని మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగునని పౌలు కూడా వారికి స్థిరమైన విశ్వాసుల వలె, బలమైన విశ్వాసుల వలె, ధైర్యము కలిగిన ఆత్మల వలె మీరు దినదినము ఎదుగుతూ ఉండాలి అని ఫిలిప్పీలకు పౌలు తెలియపరుస్తూ ఉన్నాడండి. వారిలో ఉండిన విశ్వాసము ఉన్నతమైనదిగా మనము చెప్పవచ్చు. అనేకమైన క్లిష్టమైన పరిస్థితులలో, అనుకూలము పడని పరిస్థితులలో, విశ్వాసము పరీక్షకు దిగిన ఆ సమయములలో వారు దేవుని వైపు చూస్తూ నిత్యము ఇంకా నమ్మకముతో, భయభక్తులతో, బలము కలిగిన విశ్వాసుల వలె ధైర్యముగా వారు వారి యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. వారు కష్ట సమయంలో ఉన్నారు అని పౌలు ఎరిగి ఉన్నాడు. వారికి ఆత్మీయమైన బలము అవసరము అని పౌలు తెలుసుకొని వారితో ఒక మంచి సంభాషణ చేయించు ఉన్నాడు. ఒక ఆత్మీయమైన పలుకులు వారికి తెలియపరుస్తూ ఉన్న ఈ పత్రికలోని ఒక గొప్ప సారాంశాన్ని మనము చూడబోతూ ఉన్నాము. ఈ పత్రికలో పౌలు రాస్తూ ఉన్న ఆ సమయమున సంఘము ఎంతగానో క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉన్నది. శోధనలు ఉన్నవి, బాధ ఉన్నది, కన్నీరు ఉన్నది. వారి యొక్క విశ్వాసమును పరీక్షించే సమయం వచ్చి ఉన్నది. అనేకమైన ప్రశ్నలకు వారి యొక్క జీవితము గురవుతూ ఉన్నది. అటువంటి సమయమున పౌలు అటు ఇటు చూసి మీరు దిగులు పడవద్దు, భీతి చెందవద్దు, మీరు ధైర్యమును పోగొట్టుకోకుండా ఇంకను బలమైన స్థిరమైన ఒక ఆత్మ వలె మీరు దినదినము ఎదుగుతూ ఉండాలి అన్న అంశము మీద పౌలు కొన్ని విషయాలను వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. వారు దినదినము విశ్వాసములో స్థిరులుగా, దృఢముగా ఉండాలి, బలమైన విశ్వాసుల వలె ఉండాలి, ధైర్యము కలిగిన వారి వలె ఉండాలి,
అలాగున్నే మరి ప్రాముఖ్యముగా దేవుని వాక్యము బోధించుటకు బహు ధైర్యము కలిగిన విశ్వాసుల వలె మీరు మీరు సంసిద్ధపరచుకోవాలి అని తెలియపరుస్తూ ఉన్నాడండి. మొట్టమొదటిగా ప్రభువునందు స్థిరులుగా ఉండుట గురించి ఆయన అనేకమైన విషయాలను మాట్లాడుతూ మొదటి అధ్యాయము 12, 13, 14 వచనములలో ఈ అంశములను గూర్చిన బోధ పౌలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. ప్రస్తుత సంఘములలో కూడా, ప్రస్తుత సమాజములో, ప్రస్తుత క్రైస్తవ జీవితాలలో, కుటుంబాలలో కూడా స్థిరమైన విశ్వాసము కలిగి బహు ధైర్యమైన విశ్వాసుల వలె మనము ఉండాలి అని దేవుడు ఎంతో కాంక్షిస్తూ ఉన్నాడు. మన జీవితాల నుండి, మన పరిస్థితుల నుండి, మన యొక్క ఉండిన ఆ కాల సమయము నుండే మనము నమ్మకముగా స్థిరమైన విశ్వాసుల వలె జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇదే విషయాన్ని పౌలు ఫిలిప్పీలకు కూడా రాయొచ్చు. వారి యొక్క స్థిరమైన విశ్వాసము గురించి గుర్తు చేసి రెండవ అంశముగా మొదటి అధ్యాయం 12, 13, 14 ఆ వచనములలోనే మనము ధ్యానం చేస్తే ఒక మంచి విషయాన్ని గురించి వారికి చాలా వివరముగా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము బోధించుటకు బహు ధైర్యము కలిగిన ఆత్మల వలె మీరు సంసిద్ధపడాలి అన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడండి. వాక్యము, దేవుని యొక్క వాక్కు బోధించటానికి, దేవుని యొక్క మాటలు వెదజల్లటానికి, దేవుని యొక్క మార్గమును అనేకమైన వారికి తెలియపరచటానికి మిమ్మల్ని మీరు సంసిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి, స్థిరులుగా మీరు నివసించండి, బలమైన ఆత్మల వలె మీరు దినదినము ఎదుగుతూ ఉండాలి, దేవుని యొక్క మహిమ నిమిత్తము మీరు జీవించాలి అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఎటువంటి బోధన గురించి మాట్లాడుతూ ఉన్నాడండి పౌలు? ఎటువంటి వాక్యమును, ఎటువంటి పలుకల గురించి పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు? ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క బోధలను గురించి మనము ఆలోచిస్తే ఆయన 4 సువార్తలలో చాలా చాలా ఉన్నతమైన బోధ చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అనేకమైన ప్రాంతములకు వెళ్ళి ఆయన మాట్లాడాడు, సముద్ర తీరమున ఆయన మాట్లాడాడు, ఆలయములోనికి ప్రవేశించి ప్రభువు మాట్లాడాడు, శిష్యుల యొక్క గృహమున నిలిచి ఆయన మాట్లాడాడు, బావి దగ్గర ఎండలో ఆయన నుంచొని బోధించాడు, మధ్యరాత్రి అయినను కూడా మేడగదిలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. అలాగున ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క బోధను మనము అనేకమైన ప్రాంతాలలో, గలిలియాలో, సమరయాలో, అలాగనే యూదయాలో, వేరు వేరు ప్రాంతాల్లో, పరిసర పట్టణాలలో కూడా ఆ ప్రభువు ఆయన ప్రయాణము అయ్యి దేవుని యొక్క రాజ్యమును గురించి ఆయన ఎంతో అనేకమైన జనాంగానికి ఎంతో ఉన్నతముగా, ఎంతో స్పష్టముగా, విశ్వాసముతో, నిరీక్షణ కలిగిన ఆత్మల వలె మనం ఉండాలి అని ఆయన ఎంతో బోధిస్తూ ప్రయాసపడి ఉన్నాడు. అలాగనే ఆ ప్రభువును వెంబడించిన 12 మంది శిష్యులు కూడా ఆ దేవుని యొక్క బోధ వారు విని ఉన్నారు. దేవుని యొక్క బోధను వారు దగ్గరగా చూశారు. ఆయన యొక్క స్వస్థతలను వారు దగ్గరగా చూశారు. దేవుని యొక్క నోట నుండి వచ్చిన అనేకమైన మాటలు ఈ శిష్యులు విని ఉన్నారు. దేవుని యొక్క వాక్కులో కలిగిన గొప్ప శక్తిని వారు కల్లారా చూశారు. ఎప్పుడైతే లాజరును బ్రతికించిన సమయమున వారు దేవుని యొక్క మాటలో కలిగిన శక్తిని చూశారు. వారు కొండ మీద ప్రసంగాన్ని వారు విన్నారు. దేవుడు బోధించినప్పుడు 5,000 మందికి ఆ బోధ అనేకమైన విధాలుగా వారి హృదయాంతరంగంలో, వారి జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో ఏ విధముగా పరివర్తన తీసుకొని వచ్చినదో శిష్యులు కల్లారా చూశారు. దేవుని యొక్క అద్భుతాలను వారు కల్లారా చూశారు. దేవుని యొక్క బోధను కూడా వారు చాలా స్పష్టముగా విని ఉండటాన్ని మనము సువార్తల్లో చూస్తూ ఉంటాము. అపోస్తుల కార్యములు అలాగనే ముందుకు వెళ్ళిన సమయమున పౌలు యొక్క బోధలు మనము చాలా చూస్తూ ఉంటామండి. పౌలు చేసిన పరిచర్య
ఆయన యొక్క మాటలు, ఆయన మాటలలోని గొప్పతనము, ఆయన యొక్క సువార్త విస్తరణ, ఆయన వెళ్ళిన అనేకమైన ప్రాంతములు, పట్టణములు, దేశములు, ఆయన వెళ్ళి ఎటువంటి పనులు, ఆయన అద్భుత కార్యములు చేశాడో అన్న విషయాన్ని కూడా మనము చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఫిలిప్పీలకు పత్రిక రాయొచ్చు పౌలు, బోధన గురించి మీరు బహు జాగ్రత్తగా ఉండుడి అని మాట్లాడుతూ ఉన్నాడండి. బోధలో మీరు స్థిరముగా ఉండాలి అన్నాడు. బోధలో మీరు దృఢమైన వారుగా ఉండాలి. మీరు దేవుని వాక్యములో, దేవుని యొక్క మాటలను బట్టి మీరు స్థిరులుగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా స్థిరమైన విశ్వాసుల వలె మీరు ఉండాలి అన్నాడు. రెండవదిగా స్థిరమైన బోధ కలిగిన విశ్వాసుల వలె మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోండి, వాక్యము చేత మీరు ధైర్యపడండి, సంసిద్ధపడండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. బోధించుటకు బహు ధైర్యము కలిగిన విశ్వాసుల వలె మిమ్మల్ని మీరు సంసిద్ధపరుచుకోండి. అలాగనే ఏ విధముగా మనము సంసిద్ధపరుచుకోవాలి, ఏ విధంగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి, అన్ని విషయాల్లో మన విశ్వాసమును మనం డిఫెండ్ చేసుకోగలిగినట్లు ఏ విధముగా ఒక ఆత్మ సంసిద్ధపడాలి అని మనము చూస్తే, అపోస్తులకు రాస్తూ పౌలు 4వ అధ్యాయము 29వ వచనం మనము చూస్తే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 29, 30, 31 ఈ 3 వచనములు మనము చూస్తే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మిమ్మల్ని మీరు ధైర్యము కలిగిన ఆత్మల వలె సంసిద్ధపరచుకోండి అన్న మాటను మనము గమనిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడిన బోధ చేయాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. పరిశుద్ధాత్మతో నిండిన వారి ధైర్యంతో దేవుని యొక్క వాక్యమును బోధించే వారముగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపు అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆయన యొక్క సహాయత అన్నది చాలా ముఖ్యము. ఆయన సహాయము చేసే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, మన నోటికి వాక్కును దయచేసే దేవుడు, మన మనస్సుకి ఆలోచన పుట్టించే దేవుడు, మన ఆత్మకు ఆయన ఆత్మను ఐక్యపరిచి నడిపించి దేవుడు మనకు ఉన్నాడండి. ఆయన మాట్లాడితే, ఆయన కార్యము చేస్తే, ఆయన ఆత్మశక్తి చేత మనలను నింపితే అక్కడ గొప్ప మార్పు రావటానికి అవకాశము ఉన్నది. ఆ గొప్ప ఆశ్చర్యమైన కార్యము, క్రియలు జరిగించబడటానికి ఎంతో అవకాశము ఉన్నది. ఎప్పుడైతే పౌలు కూడా ఫిలిప్పీలకు పత్రిక రాయొచ్చు, ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల కలిగిన మాటలను మనం మాట్లాడే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా ఆయన బోధలో ఆయన నడిపింపు అన్నది చాలా అవసరం. లోకంలో అనేక మందిని చూస్తూ ఉంటాము కదా, లోకంలో మంచి జ్ఞానులను మనము చూస్తూ ఉంటాము, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ను మనము చూస్తూ ఉంటాము. వారికి ఈ దేవుని యొక్క వాక్యము ఇస్తే, ఒక అవిశ్వాసిగా ఉండి అంత జ్ఞానం ఉండి ఆయనకి దేవుని యొక్క వాక్యమును మనము చేతిలో పెడితే ఆయనకు కలిగిన తలంపు ఏ విధముగా ఉంటుంది, అలాగనే క్రీస్తు రక్తము చేత కడగబడి రక్షణ పొందుకున్న విశ్వాసి యొక్క చేతిలో ఈ వాక్యమును మనం ఉంచినట్లయితే ఎంత ప్రభావితముగా ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగిన వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ఉన్నతముగా చూస్తూ ఉంటారు, ఎంతో హెచ్చుగా చూస్తూ ఉంటారు. అనేకమైన కార్యములు జరగటానికి అవకాశము ఉన్నది. అలాగునని దేవుని యొక్క వాక్యము అవిశ్వాసి యొక్క హృదయములో కూడా బహు బలముగా పనిచేస్తుంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. వాక్యము ద్వారా మాత్రమే విశ్వాసము కలుగుతూ ఉన్నది. వాక్యము వినుట ద్వారా మాత్రమే, వాక్యమును గ్రహించే హృదయము కలిగి ఉండుట ద్వారా మాత్రమే మన జీవితంలో విశ్వాసము అన్నది దినదినము అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాక్యముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
పౌలు కూడా తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఆయన ఒక మంచి మాట అంటూ ఉన్నాడండి. ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచుండినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఏమన్నాడండి? నేను సువార్తను విస్తరింప చేయొచ్చు, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను అనేకమైన పట్టణములకు, అనేకమైన ప్రదేశములకు తీసుకుని వెళుతూ అనేకమైన గ్రామాలలో నేను దేవుని యొక్క వాక్యము, సువార్త ఎంతో విస్తరిస్తూ ఉన్నాను. అనేక మందికి ఆయన మాటల గురించి నేను తెలియపరుస్తూ ఉన్నాను. అందు నిమిత్తమై రోమా వారు నన్ను చెరసాలలో వేసి ఉంచారు, నన్ను శిక్షకు గురి చేశారు, నన్ను హింసకు గురి చేశారు. పౌలుని ఎంతో శ్రమ పెట్టారు, అవమానపరిచారు. ఆహారము లేకుండా ఒక చీకటి గుహలో ఆయనను బంధించారు. అటువంటి సంఖ్యలతో కలిగిన జీవితము అయినను కూడా నేను దానిని బట్టి నేను అధైర్యపడతల్లా. అది నా జీవితంలో గొప్ప శ్రమ అనుకోవట్లేదు. అటువంటి కష్టమైన ఆ చెర నివాసమైన బందికాన అయిన పరిస్థితి అయినను కూడా నన్ను భౌతికముగా దేవుని యొక్క ఆ పరిచయం నుంచి నన్ను ఆపగలిగారే, కానీ దేవుని యొక్క సువార్త విస్తరణ అనేది ఎక్కడను ఆగలేదు అని అంటూ ఉన్నాడండి. దేవుని యొక్క సువార్తకు వారు సంఖ్యలు వేయలేకపోయారు. ఆయన యొక్క వాక్కుకు రోమ ప్రభుత్వం వారు ఎటువంటి బందికానలో వేయలేకపోయారు. ఆయన వాక్యమును బంధించలేకపోయారు. ఆయన వాక్యము నిత్యము పౌలు చెరలో ఉండినను ఆయన సువార్త దినదినము వెదజల్లబడుతూ ఉన్నది. అనేకమైన ప్రాంతములకు విస్తరిస్తూ ఉన్నది. అనేక మంది శిష్యులు పౌలును వెంబడించిన వారు, పౌలు చేత రక్షణలోనికి నడిపింపబడిన వారు, పౌలు చేత సహాయత పొందుకుని స్వస్థతలు పొందుకున్న వారు దేవుని యొక్క వాక్యమును, సువార్తను అనేకమైన ప్రాంతములకు తీసుకుని వెళుతూ ఉన్న విధానమును మనము చూస్తూ ఉంటాము. తిమోతికి కూడా రాస్తూ పౌలు అందుకే అంటూ ఉన్నాడు, నన్ను అయితే వారు సంఖ్యలలో కూర్చోపెట్టారు, కానీ దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క శక్తి కలిగిన, బలము కలిగిన ఆ వాక్యమును ఎవరు బంధించలేకపోయారు, ఎవరు ఆపలేకపోయారు. అది దినదినము విస్తరించబడుతూనే ఉన్నది. అందును బట్టి మీరు కూడా ధైర్యము తెచ్చుకొని బహు స్థిరమైన విశ్వాసుల వారి మిమ్మల్ని మీరు పురుకొల్పుకొని దేవుని యొక్క సువార్తను విస్తరింపబడటానికి ఫిలిప్పీ సంఘము ప్రయత్నించండి అని మాట్లాడుతూ ఉన్నాడండి. కొరింథీయులకు కూడా 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయొచ్చు, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచు ఉన్నాను అంటూ ఉన్నాడండి. ఎవరు ఎదుట బోధిస్తూ ఉన్నాడు? క్రీస్తునందు దేవుని యందు ప్రభువును బట్టి దేవుని యొక్క సువార్తను ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట బోధించుచు ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను, రక్షణ మార్గమును అనేక మందికి ఆయన బోధిస్తూ, ఎవరిని బట్టి? ఆ ప్రభువు చేసిన ఆ శిలువ కార్యమును బట్టి ఆ పౌలు దేవుని యొక్క సువార్తను ఇంకను విస్తరింపబడటానికి ఆయనను దేవుడు ఒక మంచి సాధనముగా ఉపయోగించుకుంటూ ఉన్నాడని. క్రీస్తునందు ఆయన యందు నిలిచి, ఎవరి యందు? ప్రభువుని యందు నిలిచి స్థిరముగా, దృఢముగా, స్థిరమైన విశ్వాసముతో దేవుని యందు, ప్రభువునందు నిలిచి పరలోకపులో ఉన్న దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి మాటలు ఆయన బోధిస్తూ ఉన్నాడు. మనం నిలవాలి. క్రీస్తునందు నిలిచే విశ్వాసుల్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఆయనలో దృఢముగా నిలిచే విశ్వాసులు, ఆయనలో బలముగా నిలిచే విశ్వాసులు దేవుని ఎదుట బోధించుచూ ఉన్నాడు. రక్షకుని దేవుని యొక్క మార్గమును అనేక మందికి బోధిస్తూ ఉన్నాడు పౌలు. అటువంటి బోధ ప్రస్తుతము సంఘములలో కూడా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి. అటువంటి పరిచర్య, అటువంటి బోధ దినదినము సంఘాలలో కూడా విస్తరింపబడాలి. దినదినము అది అనేకమైన ప్రాంతములకు ఆ వాక్యము వెదజల్లబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే తీతుకు కూడా పౌలు రాయొచ్చు, మంచి ఉపదేశము ఉపదేశించు వారు వలె ఉండాలి.
సంఘములో ఉన్న పెద్దలు మంచి ఉపదేశము వెదజల్లే వారిగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడుగల ఖడ్గము వంటిది. అటువంటి వాక్యమును మంచి విధానముతో ఎంతో ధైర్యముగా బోధించాలి, స్పష్టముగా బోధించాలి, వంచన లేని బోధ చేసేవారముగా ఉండాలండి. ప్రస్తుతము ఉండిన ఈ టెక్నాలజీని బట్టి 2022లో జరుగుతూ ఉన్న అనేకమైన సంఘాలు విస్తరింపబడుతూ ఉన్నవి. అనేకమైన సేవకులు వేరుగా బోధించుట మనము చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు అంటూ ఉన్నది ఏమిటి అనగా, వంచన లేని బోధ మాత్రమే మనము చేసేవారముగా ఉండాలండి. ఇతరులను వంచకూడదు దేవుని యొక్క వాక్యమును బట్టి. స్వలాభాలు ఆశించకూడదు దేవుని యొక్క వాక్యమును బట్టి. వేరు మార్గములలో త్రిప్పి అనుకూలమైన బోధ అన్నది దేవుడు ఎంత మాత్రము ఇష్టపడని బోధ వలె చూస్తూ ఉన్నాం. పౌలు కూడా చాలా సూటిగా స్పష్టముగా దేవుని వాక్యమును బోధించాడండి. చాలా నేరుగా తేటగా దేవుని వాక్యమును బోధించాడు. ఆయన దేవుని వాక్యమును వంచన చేయలేదు. ఆయన అటు ఇటు తెప్పల. ఆయన చాలా స్పష్టమైన బోధ ఆ పౌలు చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. మంచి ఉపదేశము ఉపదేశించు వారై ఉండాలి. వంచన లేకుండా బోధించేవారై ఉండాలి. దేవుని కొరకు ఒక మంచి ఉపదేశం ఉపదేశించే వారమై ఉండాలి. విశ్వాసుల కొరకు, వారి యొక్క ఆత్మీయమైన ఎదుగుదల కొరకు, ఆత్మీయమైన రక్షణ కొరకు, స్థిరమైన జీవితము కొరకు, వారి యొక్క ఆత్మ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, కుటుంబము ఆశీర్వాదింపబడట కొరకు మనము మంచి బోధ చేసేవారముగా ఉండాలి. ఉపదేశము కూడా ఆయన యందు నిలిచి ఉపదేశించే వారముగా ఉండాలి. వంచన లేని సేవ, పరిశుద్ధమైన వాక్యము బోధించేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం మనము ధ్యానం చేస్తే, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించటానికి ఎంతో సిద్ధముగా ఉన్న దేవుడు కలడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడండి. వ్యక్తులు కాదు, జ్ఞానము కాదు, తలంపులు కాదు, తెలివితేటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క బోధ మనము కలిగి ఉండాలి. ఆయన యొక్క మాటను మనము కలిగి ఉండాలి. ఆయన యొక్క నడిపింపు మనము కలిగి ఉండాలి. ఆయనకు మన జీవితాన్ని అవకాశం ఇవ్వాలి. మన జీవితంలో ఆయన మాట్లాడతాను అంటే ఆయనను మాట్లాడటానికి ఆయనకు అవకాశం ఇవ్వాలండి. ప్రభా, నీవు మాట్లాడు, వాక్యము చదువుతున్నా, నీవు మాట్లాడు, నాకు కావాల్సిన జీవాహారం నీవు ఇవ్వు. వాక్యము నుంచి నీవు నాతో స్పష్టముగా మాట్లాడు, నీవు నాతో తేటగా మాట్లాడు. నాకు ఏదైతే అవసరమో నీకు తెలుసు, ఆ మాటలు నాతో మాట్లాడు అన్న దేవుని యొక్క నడిపింపుకు, దేవుని యొక్క ఆత్మశక్తికి అవకాశము ఇచ్చే విశ్వాసుల వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి బోధ, అటువంటి ప్రవర్తన, అటువంటి పరిచర్య పౌలు అనేకమైన సంఘాల్లో చేస్తూ ఉన్నాడండి. అపోస్తల కార్యములు మనం చూస్తే అక్కడ ఉండిన అధ్యాయాలన్నీ అనేకమైన ప్రాంతాలకు, అనేకమైన దేశాలకు ఆయన ప్రయాణమయ్యి ఈ స్వచ్ఛమైన, ఎంతో నిర్మలమైన, ఎంతో తేట కలిగిన బోధ పౌలు చేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. కనుక మనము కూడా క్రీస్తులో స్థిరమైన విశ్వాసుల వలె ఉందాము. రెండవదిగా, క్రీస్తులో స్థిరముగా ఉండి స్థిరమైన బోధ చేసే విశ్వాసులుగా ఉండాలి. అందులోనే మూడవదిగా మనము చూస్తే ఆయన బోధ తేటగా బోధించే వారముగా ఉండాలి. వంచన అంతయు విడిచిపెట్టి బోధించే వారముగా ఉండాలి. నాలుగవదిగా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మనము ఆయన బోధించే వారముగా ఉండాలి. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని పూర్తిగా కంట్రోల్ తీసుకొని ఆయన కార్యము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మన తలంపులను, మన జీవితాన్ని ఆయన చేతిలోనికి ఇచ్చి ఆయనను మనము ఎలౌ చేస్తూ ఆయన మాట్లాడే విధముగా మనము అనుమతించే విశ్వాసులుగా ఉండాలి అని పౌలు ప్రస్తుత సంఘాన్ని కోరుకుంటూ ఉన్నాడండి. కనుక మనందరము ఈ దినమును ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ దినమును ఆత్మీయమైన తలంపులతో ప్రారంభిస్తూ ఉన్నాము. ఆయన యొక్క మాటలతో, జీవము కలిగిన వాక్కు చేత
జీవము కలిగిన మాటల చేత మనము ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్న సమయమున ఈ దినమంతయు దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క సహాయతను మనము కోరుకుందాము. ఆయన వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దినదినము మనతో దర్శిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మార్గంలో మనం నడపటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు కనుక సంపూర్ణమైన విశ్వాసము ఆయన మీద ఉంచుదాము. అలాగనే పౌలు అన్నట్టు స్థిరమైన విశ్వాసము ఆయన మీద మోపి మన ఆత్మీయమైన జీవితాన్ని, భౌతికమైన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకున్న నమ్మకమైన విశ్వాసుల వల్ల మనము జీవిద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని యొక్క సహాయత మనం కోరుకుందామా అండి? కళ్ళు మూసుకుందాము. కొద్ది నిమిషాల పాటు ప్రార్థనలో అందరిని ఏకీభవించమని ప్రేమతో మనవి చేయించు ఉన్నాము. మహిమగల రాజా, పరిశుద్ధపు తండ్రి, మీ ఉన్నతమైన సహాయతలను బట్టి మీకే వందనాలు. స్థిరమైన విశ్వాసుల వలె మేము ఉండాలి, నిలిచి ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఎంతో ఉన్నతమైన పని ప్రభువా, ఎంతో శ్రేష్టమైన పని. పౌలు కూడా తండ్రి మీ పరిచర్యను సంఖ్యలతో ఉండినను కొనసాగింపబడుతూ ఉన్న పరిచర్య చేశాడు ప్రభువా. ఆయన చేతికి వేసిన సంఖ్యలు ఆ సువార్తను ఆపలేకపోయాయి, మీ జీవము కలిగిన వాక్యమును ఆపలేకపోయాయి. ఆయన చెరసాలలో ఉండినను కూడా పరిచర్య అలాగునే వాక్యము దినదినము విస్తరింపబడుతూ ఉన్నది, దినదినము అభివృద్ధి పొందుతూ ఉన్నది ప్రభువా. అందును బట్టియే ప్రస్తుతం మేము రక్షణలోనికి రాగలిగాము. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి, మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి మీకే స్తుతులు. ఎవరైతే మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉన్నారో వారి కృపా కనికరమును చూపించండి. వారి జీవితాల్లో మీరే ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయండి. మా బట్టి మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్.